నగరకల్ 8వ వార్డు మరి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పల్సా సునీత శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడడంలో అంతర్యమేమి, మరి కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకొస్తారు, ప్రజల యొక్క మనలో ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎలా ఉంది పరిస్థితి? మరి భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఉందా నగరకల్లో? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏవైతే సేవలు చేస్తున్నారో, ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారో, అందులో భాగంగా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే ఒక నేపథ్యంతో ముందుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా 2023లో బలపరుస్తూ వస్తుంది. అధికారంలో ఖచ్చితంగా వస్తున్నాం. అదే అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు కష్టపడుతూ భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ నకరేకల్లో 20 వార్డులకు 20 మంది కౌన్సిలర్ పోటీ చేయదలిచాం. అందులో భాగంగా ఈరోజు నకరేకల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తి కాబోతుందని మరోసారి మీకు తెలియజేస్తున్నాం. వారు వన్ సైడ్ అయినట్టు చెప్పుకొస్తుంది ప్రభుత్వం, మరి మీరేమో మీకే వస్తుంది అంటారు. అంతర్యం ఏముంది? ఇప్పుడు ఎవరికి సంబంధించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళ గొప్పలు వాళ్ళవి. వారు చేస్తున్న ఏవైతే ఉన్నాయో వారందరి ఈరోజు ప్రజల దృష్టికి తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, కట్టలేదు. మంచినీటి సమస్య ప్రతి ఇంటికి కాకతీయ మిషన్ అని చెప్పేసి వస్తా అని చెప్పి పంపిస్తున్నారు. ఈ నగరంలో నగరకల్ పట్టణంలో ఇంతవరకు ఏ వార్డులో కూడా ప్రతి సమస్యలో పోల్చుకుని పెద్ద సమస్య వచ్చేసి ఈ యొక్క మంచినీటి సమస్య. డ్రైనేజీలు చక్కగా లేవు, సీసీ రోడ్లు వేశారు, సీసీ రోడ్లు చక్కగా లేవు. ఏ విషయానికి వచ్చినా కూడా ఈరోజు ప్రతి ఒక్క సమస్య తెలంగాణ నేను అభివృద్ధిలోకి వస్తాం, తెలంగాణ మా టీఆర్ఎస్ని గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా చేయలేదు. అది ప్రజల దృష్టిలో ఉంది. ఈ యొక్క నకరేకల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. కేసీఆర్ కిట్లతోటి పుట్టిన పిల్లలకు చదువుకుంటేందుకు గురుకులాలు, మరి పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, పింఛన్లు, ముసలి వాళ్ళకి పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ వస్తుంది. మరి ఇప్పుడున్న ప్రతిపక్షాలకు అసలు ఏం చేయడం లేకనే మా మీద మాట్లాడుతున్నాయి అంటారు కదా. ఈరోజు మరి ఇన్ని చెప్పుకుంటున్న అతనికి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తుందో అతనికి తెలియదా? 75% కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మరి అది ఎందుకు చెప్పట్లేడు? సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఆయన ముందుకెళ్తూ మా డబ్బులు తీసుకొని మా మీద విమర్శలు కురిపించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావటం లేదు. అటువంటి పరిస్థితిని ఎంత చెప్పినా కూడా నాకు ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఏవైనా బూటకాలు చెప్పినా కూడా వినే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క వార్డులో ఇప్పటివరకు ఎంతమందిని కలిసారు? మరి 100% క్లోజ్ చేశాం. ఖచ్చితంగా గెలుపు భారతీయ జనతా పార్టీది ఇక్కడ నిలదొక్కుంటుంది. నకరేకల్ చైర్పర్సన్గా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ చేయగలుగుతున్నాం. చెప్పండి సునీత గారు, ఏమంటారు ఓటర్లు? సార్ ఖచ్చితంగా నా పేరు పల్సా సునీత, నేను 8వ వార్డుకి అభ్యర్థిని. ఖచ్చితంగా మేము గెలుపు సాధిస్తామని మాకైతే నమ్మకం ఉంది. 100% మేము గెలుపు వస్తుందండి. మీరు ప్రజలు మీకు ఒకవేళ ఆధారాభిమానాలు చూపెడితే మీరు ఎట్లా చేస్తారు? మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటామండి. మరి బీజేపీ పార్టీ నుంచి 8వ వార్డు ఇన్ఛార్జ్గా పొట్లపల్లి నరసింహగౌడ్ గారు ఉన్నారు, వారిని తెలుసుకో. చెప్పండి సార్, మీ మేనిఫెస్టో ఏంది? ఇది 2 రాజధానులు కలుపుతూ ఉండే రోడ్. ఇది మున్సిపాలిటీ ఫస్ట్ టైము. ఒకసారి అన్ని కమ్యూనిస్టుల కంచుకోట నగరకల్ అసెంబ్లీ కాంగ్రెస్ పాలించింది, కమ్యూనిస్టులు పాలించారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నగరకల్ పట్టణవాసులు మొత్తం కంకణం కట్టుకొని కంకణ నిమద్దులై మాకు ఎదురు చూస్తున్నారు. మేము పోవడమే ఆలస్యం, మాకు రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు ఫస్ట్ నగరకల్ అసెంబ్లీ 8వ వార్డు ఫస్ట్ జెండా ఎగురుతుందని చెప్పి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మేము ఈరోజు 8వ వార్డు ప్రజలకు ఒక మేనిఫెస్టో విడుదల చేశాను. నేను గెలిచాక నేను ఏం చేస్తానని వాళ్ళు ఏం చెప్పకపోయినా, ఏ ప్రభుత్వం ఏం చెప్పకపోయినా భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థిగా ఈరోజు మేనిఫెస్టోని ఒకటి విడుదల చేశాం. 8వ వార్డుకు సంబంధించి మోరీలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి, సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి, మంచినీటి సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. ప్రతి ఒక్కటి అందుబాటులో ప్రతి ఒక్క 8వ వార్డు ప్రజల దగ్గర పోయేలా మేము ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్తామని, అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకెళ్తామని చెప్పేసి ఈ విధంగా మేము చెప్పుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి అలాగే టౌన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ చెప్పండి సార్. అన్న నమస్తే, అందరికి నమస్తే అన్న. ఇప్పుడు నకరికల్ నియోజకవర్గంలో నకరికల్ టౌన్లో ఎట్టిందంటే పరిస్థితి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు వాళ్ళే ప్రభుత్వం ఉండాలి ఎంతసేపు ఉన్నా. మాకంటూ బీజేపీ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా ఉండొద్దు, ఎంతసేపు ఉన్నా మేము ఉండాలి, స్టేట్లో మేమే ఉండాలి, కౌన్సిలర్ మేము ఉండాలి, అందరూ మేము ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని ప్రలోభాలు చేసినా కానీ బీజేపీ పార్టీ మాత్రం ఒకే త్రాటి మీద ఉండి 20 వార్డులకు కూడా 17 వార్డులకు మేము పోటీ చేసినాం. 17 ఇప్పుడు నిలబడి ఉన్నాం మేము. ఎందుకంటే ఎవరు ప్రలోభాలకు మేము లొంగిపోం కూడా మేము. మా బీజేపీ పార్టీ ఉండేది కూడా, మా కార్యకర్తలు ఉండేది కూడా అదే ఉంటుంది. ఎంతసేపటికి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, ఒకవేళ గెలిచినా కానీ రేపటి నాడు మా అభ్యర్థులు మాత్రం బయటికి పోయే ప్రసక్తి లేదు, పోరు కూడా. ఎందుకంటే మా విశ్వసనీయం అట్లుంది మాది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మా మోడీ గారు పెట్టిన ప్రభుత్వాల, మా మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏ ఉద్దేశంతో పెట్టిండో తెలియదు, కానీ మంచితోటే పెట్టిండు ఆయన. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని చేసినా ఏం చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటే స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తుంది. ఎంత వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా 75% ఇస్తుంది. అవి చెప్పుకొని ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నడిపించుకుంటారు వాళ్ళు. ఉదాహరణకు చెప్పాలంటే వృద్ధాప్య పింఛను 1500 రూపాయలు మా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తున్నాం. మేము ఒకరు 500 రూపాయలు ఎంతో ఇచ్చి వాళ్ళు పూట గడుపుకొని ఈరోజు రాజకీయం చేసుకుంటూ పోతారు. సీసీ రోడ్లు కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, దానికి ఎంతో కొంత వీళ్ళు గలేసుకొని చేస్తారు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదని ఇప్పటికి చెప్తున్నాం మేము. కాకపోతే నకరికల్ గడ్డ మీద ఈరోజు కాషాయం జెండా ఎగరేస్తాం మేము. 8వ వార్డు మీద కాషాయం జెండా ఎగరేస్తాం. ఇంకోటి ఏంటంటే చైర్మన్ అభ్యర్థిని మా దగ్గర నుంచే మీ కాషాయంతో ఉన్న ఒక అభ్యర్థిని మేము పెట్టుకుంటామని చెప్పి ఈ ఉద్దేశం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ ప్రలోభాలు మీరు ఎన్ని పైసలు పెట్టి ఎన్ని గెలుచుకున్నా కానీ అది మా ప్రజల సొమ్మే. మా దగ్గర నుంచి తీసుకోబోయిన సొమ్ముతోటే మీరు అదే ప్రజలకు ఇస్తారు. నిరుద్యోగ భృతి 3116 రియాలు మాకు. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు. ఎంత ఇచ్చారు మాకు? ఒక నిరుద్యోగానిగా అడుగుతున్నా నేను, ఎంత ఇచ్చారు మాకు? ఇచ్చిర్రా? ఇయర్ మీరు ఇదే ఓట్లు వచ్చినప్పుడు మీరు పైసలు పంచడానికి మాత్రమే ఉంటారు మీరు, అంతే తప్ప మీరు మాకు నిరుద్యోగులకు ఏ నోటిఫికేషన్ ఇయ్యరు. నోటిఫికేషన్కి వచ్చే టైంకు మీకు లాక్డౌన్లు వస్తాయి, ఎండ్ వస్తాయి. కరోనా విషయంలో కూడా లాక్డౌన్ పెట్టే టైంలో కూడా మీరు ఇంటికి చెప్పినా మీరు నాగార్జున సాగర్లో మీరు ఏం చేశారు? బహిరంగ సభలు పెట్టారు. మీ కార్యకర్తలు అడ్డుకుంటానికి పోతే మమ్మల్ని తీసుకొని జైల్లో పెడతారు. అంటే మేము ఏదైనా అధికారంగా మేము మాట్లాడదామని చెప్పి అంటే మమ్మల్ని జైల్లో పెట్టాలి, అంతే తప్ప మీకేం తెలియదు. మీకు అంటే ఏదున్నా యువకుడు మాట్లాడాలి, ఎవరైనా జైలు నిరుద్యోగం మాట్లాడాలంటే వాళ్ళు జైలుకు పోవాలి. ఉద్యమకారులు ఎటుపోయారు? ఇంతమంది ఉద్యమకారులు చనిపోయారు. ఓయి నుంచి వచ్చినావు, ఇంతవరకు ఓయికి పోయినావు. కేసీఆర్ నువ్వు ఓయికి పోయి ఒక మాట మాట్లాడినావు, నువ్వు మాట్లాడవు. ఏదంటే ఎలక్షన్ టైంలో నువ్వు నీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, లేకపోతే అవతల అభ్యర్థి గెలిస్తే వాళ్ళని మీ పార్టీలోకి లాక్కోవాలి. ఇదేనా మీ పద్ధతి? ఇది ఇట్లనే చేస్తారా? ఇట్లనే చేస్తే రేపటి నాడు మీకనేది మా విద్యార్థులే కానీ నిరుద్యోగులే కానీ ఎవరైనా కానీ మీకు చెప్పు కొట్టేట్టు చూపిస్తారు మీకు. ఇదే ఉద్దేశంతో ప్రజలొక్కరికి ఒకటే చెప్తున్నా, నేను 8వ వార్డులో పోటీ చేసిన పల్స సునీతని గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి జై హింద్, జై శ్రీరామ్. ఇదండి మరి 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న పల్స సునీత శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా కూడా మరి కేంద్ర నిధులతో వచ్చినటువంటి నిధులతో డెవలప్ చేస్తారని, ఖచ్చితంగా 30 తారీఖు నాడు నాకు ఓటేసి గెలిపించాలని తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరా మహేష్తో మీ సురేష్ దండు, నగరేకల్. నకరికల్ మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా 8వ వార్డు ప్రయాణికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి పల్స సునీత గారిని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు, కమలం పువ్వు గుర్తుకే. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.